హలో హాయ్ నమస్తే. ఈరోజు ఎవ్రీ టైం మీకు మంత్ ఖర్చుల గురించి, ఇంట్లో మనం మంత్లు ఖర్చు ఎట్లా సేవింగ్ చేస్తున్నాం అనేది షాపింగ్ మొత్తం మీకు వీడియో పెట్టాను కదా లాస్ట్ టైము. సేమ్ ఈ మంత్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇది మా డాటర్, ఓకేనా. ఎలా షాపింగ్ చేయాలో, మనం ఎట్లా షాపింగ్ చేస్తే బెటర్ అవుతుంది అనేది మనం సేవింగ్, అది అతి ఎక్కువ ఖర్చులు పెట్టకోకుండా నేను ఏమేమి తెచ్చాను చూపిస్తాను కానీ ఈరోజు, ఓకేనా. సో మినపగుండ్లు నాకు కావాల్సినది సేవింగ్ కిట్ ఒకటి, ఇవి సబ్బులు వచ్చేసరికి 6 తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి మా బాబుకి మా పాపకు అనమాట, మైసూర్ అండ్ గోల్డ్. పసుపు ఒకటి, తర్వాత ఇది వచ్చేసి మనకి బట్టలకి సర్ఫ్ ఎక్సెల్, అదే సర్ఫ్ ఎక్సెల్ది, ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఇది మనకు పొడి చేసుకోవడానికి కొబ్బరి, ఓకేనా. క్యారెట్, ఇది నేను వాడే క్యారెట్ అంటే డైట్ కోసం. ఇది ఇంట్లో వాడడానికి చిక్కుడుకాయ, తర్వాత పౌడర్ అంట్లకి, తర్వాత సాల్ట్ ఒకటి, తర్వాత ఇది వచ్చేసరికి మనకి ముల్లంగి, వెజ్ ముల్లంగి, తర్వాత ఇది వచ్చేసరికి అల్లం ఒకటి, తర్వాత 2 డవ్ షాంపూలు 2 ప్యాకెట్స్ అంటే 24 వస్తాయి. నేను వాడేది గ్రీన్ టీ, కంపల్సరీ ఉంటుంది. తర్వాత పసుపు ప్యాకెట్ ఒకటి, తర్వాత మనకి ద్రాక్ష, వైట్ ద్రాక్ష ఒకటి, తర్వాత బుడ్డల విత్తనాలు, తర్వాత వచ్చేసరికి మనకి మెంతులు, తర్వాత యాలకులు, లవంగాలు కూడా చెట్టు తెచ్చాను. ఇది మనకి అంటే ఆకులు వేసుకోవడానికి, మా ఇంట్లో కొంతమంది ఆకులు వేస్తారు కాబట్టి ఇది తెచ్చుకున్నాము. తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపిన మిక్స్ చేసినవి, సాల్ట్, లావ్ సాల్ట్ ఒకటి, తర్వాత కాలీఫ్లవరు, మా పాప అశోక్ పౌడరు, తర్వాత ఆయిల్ ఒకటి, తర్వాత పూజ చేసుకోవడానికి ఆయిల్, తర్వాత బొప్పాయి పండు, తర్వాత ఇది వచ్చేసరికి గుమ్మడికాయ గింజలు ప్లస్ ఇవి, ఓకేనా. నల్ల ద్రాక్ష, ఓట్స్, కంపల్సరీ ఓట్స్ తెచ్చుకుంటానండి, కంపల్సరీగా ఓట్స్. ఇంకా నేను వాడే ఐటమ్స్ ఫేస్కి ఇదొకటి అలోవెరా, మన ఫేస్ వాష్, తర్వాత ఇదొకటి, ఇది ఫేస్కి, అది నా సోపు, ఇది నాది. తర్వాత అవి అందుకున్నాను తొందరగా ఫాస్ట్, విమ్ లిక్విడ్ అంట్లది, బొప్పాయి పండు ఆల్రెడీ చెప్పాను. తర్వాత డెంటల్కి పేస్టు, ఇది పూజ చేసుకోవడానికి మా వైఫ్కి. పప్పు బేలు 1 కేజీన్నర. తర్వాత దీంట్లో మిర్చి, చిక్కుడుకాయ ఉంది, వంకాయలు, క్యారెట్ నేను ఎట్లా డైట్ కోసం వాడేయడానికి, తర్వాత ఇది ఒకటి అలసందలు, తర్వాత ఇడ్లీ రవ్వ, మా పాపకి నాకు పేస్ట్, బ్రష్లు, ఇవన్నీ తెచ్చుకొని ఎంత అవుతుంది అనుకున్నారు? 5000 కాదు, 3200 అయ్యిందండి. ఇంత ఖర్చు, ఇది టోటల్ నా ఖర్చు, నా ఫ్యామిలీ ఖర్చు, ఓకేనా.